రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇసుక పాలసీ విధానంలో ఈరోజు తూట్లు పరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి అన్నవరం గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నాగావళి పరివాహక ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో అక్రమ ఇసుక దందా అయితే మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే గతంలో చూసుకుంటే ఆనాడు వైసీపీ హయాంలో ఇసుక దందా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు ఏమవుతుంది? ఈ రోజు కూడా అదే విధానం అయితే మాత్రం కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఆనాడు ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ లీడర్స్ ఇద్దరు కుమ్మక్కయ్య అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఇసుక దందా కొనసాగుతున్నట్టయితే మాత్రం సమాచారం అందుతుంది. జనసేన ఎమ్మెల్యేకి అక్కడ టీడీపీలో ఉన్నటువంటి నాయకులకి పుత్తు కుదరకే ఇటువంటి కార్యకలాపాలకైతే పాల్గొంటున్నారని మరిన్ని ఆరోపణలు అయితే ఎదుర్కోవాల్సి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఒక లారీతో పాటు 2 టాటర్లు కూడా పట్టుబడిన పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ లారీలు కావచ్చు ఈ టాటర్లు కావచ్చు ఈ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకైతే మాత్రం ఇసుక తరలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక విధంగా ప్రీవియస్గా చెప్పినప్పటికైనా సరే మరోవైపు చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఎటువంటి స్లిప్పులు లేకుండా అక్రమంగానే ఇసుక దందా అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇసుక దందాకు ప్రధాన కారణంగా చెప్పుకుంటే ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి బిల్డర్లు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అంతా కూడా కుమ్మక్కై ఈ ఇసుక దందాన్ని కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈ యొక్క ఇసుక దందాన్ని అయితే మాత్రం అరికట్టకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామాలకైతే మాత్రం ఈరోజు ఇబ్బంది కలుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇసుక దందాన్ని అయితే మాత్రం అరికట్టాలనేది మాత్రం పలుమార్లు ప్రభుత్వాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా ఏది పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే మరోవైపు చూసుకుంటే ఈరోజు ఈ పాలకొండ మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే దర్యాప్తు అయితే మరోవైపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈ ఇసుక దందా అయితే మాత్రం ప్రధానంగా చూసుకుంటే అక్కడ జనసేన ఎమ్మెల్యే అడ్డాలో ఇసుక దందా జరగడం పట్ల అయితే మాత్రం ఒక ఆసక్తికరంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే మరోవైపు చూసుకుంటే ఖచ్చితంగా అయితే ఇసుక దందాన్ని ఆపాలనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా అయితే అక్కడ ఉన్నటువంటి నాగావళి నదీ తీర ప్రాంత ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడ యథేచ్ఛగా ఉన్నటువంటి ఇసుకనైతే మాత్రం ఇసుక తిన్నులు అయితే మాత్రం అక్రమంగా తరలించుకుపోతున్నారని అయితే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఈరోజు చూడొచ్చు రాత్రి అయితే ఏదైతే ఒక టాటర్తో పాటు లారీలు కూడా పట్టుబడిన పరిస్థితి మనకు కనిపించింది. దీనిపై మాత్రం ఇప్పటికే ఏదైతే ఆ పాలకొండ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఆ పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని మీద అయితే మాత్రం రెవెన్యూ శాఖకు కూడా దీని మీద కస్టడీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా మరోవైపు కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క ఇసుక దందాన్ని అయితే మాత్రం నివారించలేనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆ వైసీపీ నాయకులు ఇసుక దందా చేస్తున్నారని ఆ రోజు ఆరోపించినటువంటి టీడీపీ నాయకులే ఈరోజు ఈ టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఇద్దరు కుమ్మక్కయ్య అయితే మాత్రం ఇసుక దందాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదేమైనా సరే ఇసుక దందాన్ని అయితే మాత్రం కంప్లీట్గా ఆఫ్ చేయలేకపోతే అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాకు నదీ పరివాహక ప్రాంతాలు అయితే ఉన్నాయో ఇవైతే తీవ్రంగా దెబ్బతింటాయని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, ఉమ్మడి విజయనగరం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.